హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు. ఈ చేపల పులుసు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా చేస్తారు. కాబట్టి మేము చేపల పులుసు ఎలా చేసుకుంటామో చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. వీటిని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాముల చింతపండుని ముందుగా నానబెట్టుకొని తర్వాత ఇలా గుజ్జు తీసుకోవాలి. ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, కాస్తంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, ఒక 6-7 రెబ్బల వెల్లుల్లిని వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల పేస్ట్ని బాగా కడిగి శుభ్రం చేసిన చేప ముక్కల్లో వేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో వేయించి పొడి చేసుకున్న పుట్నాల పొడి వేయాలి. ఇది వేయడం వల్ల కూరకి చిక్కదనం వస్తుంది. తర్వాత మనం ముందుగా దంచుకున్న ధనియాల పొడి వేసి వీటన్నింటినీ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేయాలి. ఇలా వేసిన తర్వాత వీటిని కాసేపు మగ్గనివ్వాలి. ఇవి ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జును వేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. ఈ ముక్కలు గరిటెతో తిప్పితే చిదిరిపోతాయి కాబట్టి ఇలా చూపించిన విధంగా మెల్లగా తిప్పుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
15-20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు ఉడికినట్టు. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.